నమస్కారం. క్షాత్రవాణికి స్వాగతం. ఈరోజు మన చర్చనీయాంశం బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్. ఎందుకంటున్నాం బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్? పాకిస్తాన్ అనేటువంటి దానికి ఒక పుట్టుక దినం ఉన్నది. ఆగస్టు 14, 1947లో అది పుట్టింది. దానికి తప్పకుండా కూడా పుట్టిన ప్రతిదానికి మరణం తప్పదు. ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే దానికి మరణం ఆసన్నమైంది అన్న విషయం మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఒక పక్క బెలూచిస్తాన్ తాను స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది, మరొక పక్క సింధు వాళ్ళు మాకు వేరే కావాలి, మాకు వేరే దేశం కావాలని వాళ్ళు కూడా గొడవ పెడుతున్నారు. ఈ విషయాలపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో శ్రీహరి గారు, ప్రముఖ సామాజిక కార్యకర్త, తర్వాత లైవ్లో శ్రీ చాడా శాస్త్రి గారు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇవాళ ఈ చర్చను మనం ముందుకు తీసుకెళ్దాం. మొదటగా శ్రీహరి గారు బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్ గురించి మీ యొక్క ఇవాళ అభిప్రాయం ఏంటి? ఇవాళ జరుగుతున్నటువంటి అంశాలు పాకిస్తాన్లో ఏం జరుగుతున్నాయి? చాలా గొప్ప అత్యవసరమైనటువంటి విషయం అండి. దీంట్లో మనకి రెండు గమ్మత్తైనటువంటి అర్థాలు కనబడుతున్నాయి. ఒకటి, ఇప్పుడు మనకు బాల్కనైజేషన్ అంటే సాధారణమైన అందరికీ కూడా ఒకసారి అర్థం కావాల్సింది కాబట్టి దాని గురించి మాట చెప్పాల్సి వస్తుంది. బాల్కనైజేషన్ అంటే ఒకప్పుడు దక్షిణ యూరోప్లో ఉన్నటువంటి బాల్కన్ అనే ప్రాంతంలో జాతి, మత, ప్రాంతాల ఆధారంగా రకరకాల కారణాలుగా దేశం విడిపోవడం, ముక్కలైపోవడం, అప్పటి నుంచి దాన్ని బాల్కనైజేషన్ అంటుంది. అలాగే ఇంకొంచెం విచిత్రమైన అర్థం ఉంటుంది. మనం బాల్కనీ అంటే బాల్కనీ అంటే ప్రాంతం గురించి, బాల్కనీ అంటే బాల్కనీలో కూర్చొని దేశం మీద అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఇలా జరగాలి అలా జరగాలని ఒక సంకుచితమైనటువంటి కుంచుకుపోయినటువంటి మనస్తత్వ వివరాలు తెలుసుకోండి. ఇది ఒక పద్ధతి. సో ఇప్పుడు మనం ఆ బాల్కనీ నుంచి బయటకు వచ్చి పాకిస్తాన్ లాంటి ఒక ముష్కర దేశం యొక్క విభజన ఎలా కాబోతోంది, ఏ విధంగా దాని యొక్క జీవితం అంతం కాబోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని మనం బాల్కనైజేషన్ అంటున్నాం. ఈ బాల్కనైజేషన్ ఒకప్పుడు మనకి రష్యాలో కూడా చూసాం, ఇప్పుడు బాల్కనైజేషన్ ఈ పాకిస్తాన్లో చూడబోతున్నాం. అది మన కళ్ళ ముందు అది జరగబోతుంది. దాని గురించి మాట్లాడుకోవడానికి చాలా అత్యవసరం. అర్థం చేసుకుందాం. శాస్త్రి గారు, మీరు మీ యొక్క అభిప్రాయం? యాక్చువల్గా మీరు మొట్టమొదటి చెప్పినట్టుగా పుట్టిందానికి గిట్ట తప్పదని, పాకిస్తాన్ అనేది ప్రత్యేకమైన మొదటి నుంచి మనలాగా అస్తిత్వం ఉన్న, ఎప్పుడు పుట్టిందో ఎప్పుడో తెలియని భారతదేశంలో ఒక శాశ్వత అస్తిత్వం ఉన్న ప్రాంతం కాదు అది. మన నుంచి ఒక ముక్క విడిపోయింది అంతే. దాన్ని ప్రత్యేకంగా ప్రకటించుకున్నారు ఒక దేశం కింద, కానీ అది నిజంగా ఒక దేశం కాదు, మన దేశం ఒక ముక్క అంతే. అది బలవంతంగా విడిపోయారు. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే బాల్కనైజేషన్ పదం ఎందుకు వస్తుంది? అసలు వేరే విభజనవాదం కానీ వేర్పాటువాదం కానీ ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ ప్రాంతాలను సరిగ్గా వాళ్ళు పరిపాలించడం లేదు. పేరుకు ప్రజాస్వామ్యం పెట్టుకున్నారు కానీ మిలిటరీ అధికారం ఎక్కువైపోయి, మిలిటరీ చేతుల్లో పవర్స్ ఎక్కువైపోయి, అన్ని ప్రాంతాలను సమానంగా చూడకుండా కొన్ని ప్రాంతాల మీదకి ఆధిపత్యం, కొన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేయడం, ఇవన్నీ ఇటువంటి కారణాల వల్ల ఈ వేర్పాటువాద ధోరణి పెరుగుతోంది. పాకిస్తాన్కి అదే మెయిన్. ఇప్పుడే కాదు, 1971లో బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు కూడా ఇదే కారణం. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ నీళ్లు వాళ్ళు సరిగ్గా వాడుకునేట్లేదు, వాళ్ళ ఆదాయాలు తీసుకుంటున్నారు కానీ అంతకు తగ్గ అభివృద్ధి అక్కడ చూపించడం లేదని గొడవ మొదలైంది. అదే చివరికి బంగ్లాదేశ్ గొడవగా మారి దేశం 2 ముక్కలు అయిపోవడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ బెలూచిస్తాన్లో కనిపిస్తోంది. ఇటుపక్క పీఓకేలో కూడా గొడవ చేస్తున్నారు. మేము భారత్ లో కలిసిపోతాం, పీఓకేలో కూడా అడుగుతున్నారు. వేరే వైపు సింధు, పఖ్తూను. సో మొత్తం మీద చూస్తే 4-5 ముక్కలు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది పాకిస్తాన్. ఇప్పుడు ఏంటంటేనండి, భారతదేశంలో ముక్క అన్నారు మీరు, చాలా మంచి మాట అన్నారు. భారతదేశాన్ని మేము కలిసి ఉండలేము అనేటువంటి ఆలోచనతోటి ముస్లిమ్స్ మేము వేరే విడిగా ఉంటాము అనే ధోరణితోటి వాళ్ళు పాకిస్తాన్ యొక్క ముక్కను తీసుకుని వెళ్ళారు. కానీ ముస్లిమ్స్ కూడా మేము కలిసి ఉండలేకపోతున్నాం అనంటూ వాళ్ళు బంగ్లాదేశ్ ముక్కను చేసుకున్నారు. మళ్ళీ ఇవాళ బెలూచిస్తాన్ వాళ్ళు కూడా ముస్లిమ్సే, వాళ్ళు కూడా మేము కలిసి ఉండలేమంటున్నారు. కాబట్టి దీనిపైన మీకు ఏమనిపిస్తోంది? మత ప్రాతిపదికన కలిసి ఉండలేరు, మరి ఏ ప్రాతిపదికన కలిసి ఉండగలరు? ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎలా కలిసి ఉండగలుగుతున్నారు 70 సంవత్సరాల్లో మనం గోళాలు లేకుండా?
అయితే ఆ, శాస్త్రిగారి శ్రీనివాసరావు ఒక విషయం మనకు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు బాల్కనైజేషన్ గురించి మనకు వెళ్తుంది కాబట్టి ఒక ద్విజాతి సిద్ధాంతాన్ని ఏ విధంగా అంటే ఈ హిందువులు ముస్లింలు రెండు ఇదేనేటటువంటి విషయంలో దాని వాస్తవాన్ని అంగీకరించాలి. ముస్లింలు ప్రపంచంలో ఏ ఇస్లాం మతస్థులు ఏ ఇతర ప్రాంతాల్లోనూ కూడా సయోధ్యత ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనబడట్లా. ఇంకోటి కూడా ఏంటంటే, ఒకప్పుడు యూరోప్ యొక్క ఆధిపత్యం బ్రిటిష్ ఆధిపత్యం ఉన్నప్పుడు ఏ దేశం నుంచైనా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇది శాశ్వతంగా యూరోప్కి లేదా ఆంగ్లేయులకి లేదా అమెరికా లాంటి దేశాలకి ఎలా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వ్యవస్థలు నడిపించారు. ఉదాహరణకి ఇందాక మీరు బాల్కనైజేషన్ చెప్పినప్పుడు మనం బలోచిస్తాను, సింధు లేదంటే పంజాబ్ ప్రావిన్సు, లేకపోతే ఇప్పుడు మనం గిల్గిట్ బాల్టిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం. ఇలా ఆ విభజన గురించి మాట్లాడుతున్నాం. అక్కడ ఖైబర్ పఖ్తూన్వా కనుమల్లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క వ్యవహారం కూడా మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం ఏంటంటే, మనం కూడా ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకి ఎనెక్సర్ అయ్యి ఉన్నటువంటి విషయం తెలుసు. అక్కడ డ్యూరాండ్ లైన్ అనేటటువంటి ఒక ఇప్పుడు మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఎల్ఓసి అని రకరకాలు మాట్లాడుకుంటుంటాం. అలా ఈ డ్యూరాండ్ లైన్ ఒకటి గీసి బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఈ పశ్చిమోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది, ఇటు పాకిస్తాన్లో కొంతమంది నుండి ఎప్పుడు కొట్టుకునేటట్టు వ్యవహారం నడిపించారు. సో అది కూడా ఇప్పుడు ఒక సమస్య. కాబట్టి అది ఎలా విడిపోతుంది, ఏ విధంగా దాని మీద నడుస్తుంది, మళ్ళీ ఈ లోపల ఉన్నటువంటి ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ వ్యవహారం అయిపోతుంది. అలాగే మీరు ఇందాక చెప్పారు శాస్త్రి గారు కూడా, బంగ్లాదేశ్ ఎప్పుడో 1971లోనే దాని యొక్క బాల్కనైజేషన్ స్టార్ట్ అయింది. తూర్పు బెంగాల్ మీద జరిగినటువంటి అత్యాచారాలు, అలాగే శ్రీనివాసరావు అన్నట్టు ముస్లింల్లోనే సయోధ్య లేదు అంటే ముస్లింలు అనేటటువంటిది వాళ్ళు కూడా ఒక జాతిగా ప్రపంచంలో మనుగడ సాగించేందుకు ఇంకేవో శక్తులు పనిచేస్తున్నాయి. వాళ్ళల్లో కూడా విభజన అనేటువంటి చాలా పెద్ద ఎత్తునుంది. కేవలం హిందువుల నుంచి విడిపోవడం కాదు, ప్రపంచంలో సయోధ్య లేనటువంటి ఇస్లాం మరొక విభజనకి ఒక దేశం మళ్ళీ ఇప్పుడు మనకి ఉదాహరణ పూర్వకంగా నిలవబడబోతుందని నా అభిప్రాయం. శాస్త్రి గారు, ఇప్పుడు అసలు పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోవడం అన్నదే మనదే. అది వాళ్ళకి ఏంటంటే శ్రీయర్ గారు చెప్పినట్టు ద్విజాతి సిద్ధాంతం అన్నారు. పోనా ద్విజాతి సిద్ధాంతం వాళ్ళ జాతిలో వాళ్ళకి ఏమైనా ఐక్యత ఉందా అంటే లేదు. వాళ్ళ జాతిలో వాళ్ళకి ఐక్యత లేదు. ఎప్పటికీ వాళ్ళలో కూడా వాళ్ళకి ఐక్యత లేదు. ఒక పక్కే ఉమ్మా అని చెప్పుకుంటూ ప్రపంచం అంతా ముస్లింస్ సోదరు బ్రదర్హుడ్ అని పై చెప్పుకుంటారు. కానీ ఎక్కడికెక్కడ ఏ ఊర్లో చూస్తే ఆ ఊర్లో, ఏ దేశంలో చూస్తే ఆ దేశంలో, ఏ ప్రాంతంలో చూస్తే ఆ ప్రాంతంలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా రెండు తెగలు సియాశూన్యాన్ని కొట్టుకుంటున్నారు. వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు అందరూ ఉండి పై వాళ్ళు ఉంటే ముందు వాళ్ళ మీద చేస్తారు. ఉదాహరణ పాకిస్తాన్ తీసుకుంటే ఇప్పుడు హిందువులు, బుద్ధులు, క్రైస్తవులు అన్న వాళ్ళు ఇంకెవరు లేరు. ఇంకెవరితో కొట్టుకుంటారు? వాళ్ళు ఉన్నది 2%, 3% అయిపోయారు. ఎవరితో కొట్టుకుంటారు? వాళ్ళు కొట్టుకోవాలి. ఎందుకంటే కొట్టుకోవడం అనేది కామన్. అవతల వాళ్ళ మీద తిరగబడడం అనేది కామన్. అది మీకు అలాగే ఇప్పుడు మరి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. అందుకని వాళ్ళు కొట్టుకోవాలి. కొట్టుకోవడం ఏంటి, 71లో కొట్టుకుంటారు, బంగ్లాదేశ్ పోయారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే మతానికి చెందిన వాళ్ళు ఎందుకు గొడవలు వస్తున్నాయి? మరి ఉమ్మాయి ఏమైపోయింది? ఎందుకు వాళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు? ఎప్పుడో అంబేద్కర్ గారు చెప్పారు, పాకిస్తాన్ పార్టిషన్ లో వాళ్ళ పేరుకే తప్పితే సౌద్భావం ఉండదు, వాళ్ళది ఉండదు. మతం ఆధారంగా దేశం ఏర్పడింది, ఇది శాశ్వతంగా ఉండే అవకాశం లేదు అని ఆయనే ఎప్పుడూ చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి కాస్త లోతుగా చూస్తే అర్థమైంది ఏంటంటే, మనకి కేవలం అధికార దాహంతో అధికారం ఏదో రకంగా చేజిక్కోవాలి, మనం ప్రధాని అవ్వాలి ఈ దేశాలకు అన్నటువంటి అధికార దాహమే, ఇద్దరు వ్యక్తుల అధికార దాహం వలన ఈ దేశం విభజింపబడ్డది. భారతీయులతో కలిసి ఉండటం వలన భారతీయులు కూడాను మతపరంగా మనం శైవులని వైష్ణవులని కొట్టుకున్నాం, ఆ స్థాయిని దాటేశాం. ఎందుకంటే మతపరంగా కొట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు మనుషులకి. కాబట్టి ఈ దేశాన్ని కల్పించేది సంస్కృతి, సంప్రదాయాలు. కాబట్టి ఆ సంస్కృతిని పట్టుకోవాలని హిందూ అనేటువంటి ఆ సంస్కృతిని వీళ్ళు పట్టుకొని ఉండటం వలన ఈ శైవాన్ని, వైష్ణవాన్ని మర్చిపోయారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ వాళ్ళ సంస్కృతి ఏది అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటేనే ఆ సంస్కృతి ఆధారంగా మాత్రమే కలిసి ఉంటుంది అనేటువంటిది చాలా మంది ప్రజల యొక్క అభిప్రాయం. మీరేమంటారు శ్రీహరి గారు? అయ్యా, మీరు అంటే టాపిక్ లో ఒక కొత్త కోణాన్ని స్పృశించారు, అత్యవసరమైన విషయాన్ని మీరు అందరి ముందు ఉంచుతున్నారు. దీంట్లో మీరు అన్నట్టు ఏ సంస్కృతి అయితే ప్రజలందరినీ కలిపి ఉంచగలుగుతుందో, ఏ సంస్కృతి అయితే రాజకీయపరమైనటువంటి విభజనకి లోనయ్యి కూడా కలిసి ఉండగలుగుతారో దాన్ని మీరు హిందుత్వం అనండి, సనాతనం అనండి, భారతీయత అనండి, అది మాత్రమే కలుపుతోంది. ఎప్పుడెప్పుడైతే అది బలహీనపడిందో, ఏ ప్రాంతాల్లో అయితే భావన కిందికి దిగిందో అది మరొక ప్రాంతంగా విభజన, రాజకీయపరమైన విభజన, అటువంటి వాటిని పాశ్చాత్య శక్తులు, ముఖ్యంగా యూరోపియన్ శక్తులు చేజిక్కించుకోవడం మొదలుపెట్టి
వాళ్ళ ఆయుధ వ్యాపారం కానివ్వండి, వాళ్ళ రాజకీయ అవసరాలు కానివ్వండి, ఈ చేజిక్కించుకోవడం మొదలుపెట్టాయి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాక్టికల్స్కి ఈ భూభాగాలు వాళ్ళకి ఆలవాలం అయిపోయాయి. కాబట్టి వాళ్ళు బాల్కనైజేషన్ చేయడానికి, ముక్కలు చేయడానికి చేజేతుల సాంస్కృతిక ఏకత్వాన్ని విస్మరించడం, అలాగే ఇస్లాం లాంటి ఒక తాత్విక అంటే ఇస్లాం దీన్ని సహించదు, అది తెలిసిపోతుంది. అలా సహించినటువంటి తనలో తనే ఎన్నో ముక్కలు అవుతుంది, తనని తనే సహించుకోదు. మీరు మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు తాలిబాన్లో యువతలటువంటి పాకిస్తాన్లో ఉన్న ముస్లింలుగా పరిగణించట్లేదు. వాళ్ళు మరింత ఛాందస్వాదానికి ముందుకు వెళ్తున్నారు. అలాగే ISIS తీవ్రవాదులు ఇలా కాదు, ఇరాక్ సిరియన్కి సంబంధించినటువంటి వ్యవస్థ మాది కరెక్ట్ అంటున్నారు. అలాగే ఉయిఘర్ ముస్లింలు ఇంకొక రకమైంది అంటున్నారు. కాబట్టి హిందూస్థానంలో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలుగానే పరిగణించట్లేదు. అంటే ఆ ఎడారికి అరేబియన్ వాళ్ళు వేరేగా ముస్లింలుగా పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం విభజన అంతటి కూడా ఆయుధ లాబీలు లేదంటే ఈ వ్యాపార లాబీలు వాటిని ఉపయోగించుకోవడానికి ఇస్లాం ఒక టూల్ కింద ఉంది. అటువంటి టూల్లో వాళ్ళు ఒక మూర్ఖ పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. దాని పరిణామం కేవలం ఇది పర్టికులర్ పాకిస్తాన్కి కాదు, ఆ ప్రభావం ఖచ్చితంగా భారతదేశం మీద ఉంటుంది. భారతదేశం మీద కూడా ప్రభావం దక్షిణాసియా అస్థిరత్వానికి ఈ రాజకీయాలు, భౌగోళిక రాజకీయాలు కారణం అవుతున్నాయి. దానికి ఒక మతం కేంద్రం అవుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శాస్త్రి గారు, ఈ ఛాందస్వాదంపై మీరు ఏమంటారు? ఈ ముస్లిం ఛాందస్వాదము, ఇస్లామిక్ ఛాందస్వాదం ఇలా నడుస్తుంది కదా, ఇది అంటే నేను ఇంకో కోణంలో కూడా చెప్పదలుచుకున్నానండి. ఈ అబ్రహమిక్ రిలిజన్స్ నా దృష్టిలో 3 ఉన్నాయండి. ఇస్లాము, క్రిస్టియానిటీ, మార్క్సిజం 3 నా దృష్టిలో 3 అబ్రహమిక్ రిలిజన్స్ కింద లెక్క. ఎందుకంటే ఈ రిలిజియన్స్ ఎక్స్క్లూజివ్నెస్ బోధిస్తాయి, అంటే తేడా చూపిస్తాయి. అవతల వాళ్ళు వేరు, మేము వేరు. అసలు రిలిజియన్ అన్నదే మేము వేరు, అంటే నమ్మకస్తులు వేరు, అపనమ్మకస్తులు వేరు. అందరినీ నమ్మకస్తులు వేరు తీసుకురావాలి. 3 సిద్ధాంతాలు అదే. మీకు అర్థమైంది? ఎప్పుడైతే అవతల వాళ్ళు వేరు అని పెట్టారో అక్కడ విభజన స్టార్ట్ అయిపోయింది. అక్కడే మీకు విభజన స్టార్ట్ అయిపోయింది. ఆ రిలీజియన్ స్టార్టింగ్ లోనే విభజన స్టార్ట్ అయిపోయింది. మనది సనాతన ధర్మం తీసుకోండి, అందరం ఒకటే అని మొదటి నుంచి మనం చెప్తున్నాం. అది కులం, మతం మన తర్వాత ఏదో చెప్పుకున్న రాజకీయాల అవసరం కోసం ఏవో చిన్న విభేదాలు చూపిస్తారు తప్పితే బేసిక్ కాన్సెప్ట్ మన సనాతన ధర్మం ఏంటంటే అందరూ ఒకటే, ప్రకృతి ఒకటే, మనుషులు ఒకటే, జంతువులు ఒకటే. ఇంకా మనుషులు తేడా ఉంది. ఎవరు ప్రాకృతికంగా చేస్తే చేయవచ్చు, కానీ సీరియస్ గా కాన్సెప్ట్ తీసుకుంటే దృష్టిలో మనం అందరం ఒకటే అన్న కాన్సెప్ట్ తోటి ఈ దేశం నిలబడి ఉందండి. అందుకే ఎన్ని రకాలు, ఎన్ని భిన్న సంస్కృతులు, ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని ఉన్నా సరే చక్కగా కలిసిమెలిసి ఉంటున్నాము. ఈ ఎక్స్క్లూజివ్ రిలీజియన్స్ ఈ భూమి మీద ఎప్పుడైతే కాలు పెట్టాయో ఇక్కడ అనవసరమైన సంఘర్షణలు మొదలయ్యాయండి. కాబట్టి మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మనం కంక్లూజన్కి వస్తే, ఈ ప్రపంచమంతా ఒకటే అనేటువంటి భావన, విశ్వమంతా సుఖంగా ఉండాలనేటువంటి భావన కేవలం హిందుత్వంలో మాత్రమే ఉంది. కాబట్టి ప్రపంచానికి భారతీయత, హిందుత్వం మాత్రమే సుఖాన్ని, శాంతిని ఇవ్వగలవు అన్న విషయము మనకు అర్థమవుతుంది. ఇవాళ పాకిస్తాన్ విడిపోయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు అఖండ భారత్లో ఇవన్నీ కూడా వాళ్ళ తప్పులు గ్రహించుకొని తిరిగి అఖండ భారత్ ఏర్పడి ప్రపంచానికంతా కూడా విశ్వగురువుగా భారతదేశం నిలబడి ప్రపంచానికి శాంతిని, జ్ఞానాన్ని రెండింటినీ ప్రసాదిస్తుందని మనం అనుకుంటూ ఈ చర్చను ఇక్కడితో మనం ముగిస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.